వేట కుక్కలను కుందేలు తరిమిన గడ్డ, విజయనగర సామ్రాజ్యం శ్రీకృష్ణదేవరాయల అడ్డ. ఇప్పటి హంపి, దీనికి సమీపాన ఉన్నది పౌరసాల అడ్డ, నెల్లూడి గడ్డ. గంగలాంటి స్వచ్ఛమైన ఊరు, గంగిగోవులంటే మంచివారు కలిగున్నది ఈ ఊరు. రారాజులోని రాజసం, అర్జునుడిలోని పౌరుషం, బలిచక్రవర్తిలోని దానగుణం అన్నీ కలగలిపితే నెల్లూడి పుర ప్రజలు. 50 ఎకరం భూసామైన, అరెకరం ఆసామైన, పంతానికి పట్టుదలకి ఏమాత్రం తీసిపోరు. అటువంటి రాజశాల అడ్డ ఇది. పంచాయతీ బోర్డు మెంబర్ నుంచి పార్లమెంటు బోర్డు మెంబర్ వరకు ప్రతి రాజకీయ విషయము ఈ గ్రామంలోనే మొట్టమొదట చర్చకు వచ్చేది. వ్యవసాయ రంగంలోనైనా, వ్యాపార రంగంలోనైనా, సాంకేతిక రంగంలోనైనా లాభాల బాట ఏమైనప్పటికీ నష్టాల ఊబిలో ఈ గ్రామ ప్రజలు ముందుంటారు. పైసా ఉంటే పరమాత్మే మరిచిపోయే వీళ్ళు మంత్రము, తంత్రము, కుతంత్రము తెలియని అమాయక చక్రవర్తులు ఈ గ్రామస్తులు. కొంతమంది మధ్యతరగతి రైతులు నష్టాల ఊబిలో కూరుకుపోయి గ్రామాన్ని వదిలి వెళ్ళిపోయారు. వ్యాపారులు, రాజకీయ నాయకులు, దళారులు, ప్రజలకి రాజకీయ నాయకులకి మధ్య ఉండే లీడర్లు బాగుపడ్డారు. కానీ గ్రామస్తులు మాత్రం అదే జీవితం, అదే గ్రామం, అదే వ్యవసాయం. కలలు 64. మనిషి జీవితంలో 64 కలల్లో ఆరితేరాలంటారు. ప్రతి మనిషి పూర్వజన్మ కర్మఫలానుసారం భూమిపై జన్మిస్తాడు. ఈ గ్రామస్తులు మాత్రం 64 కలలు పునికి పుచ్చుకోవడానికి జన్మించినట్లుగా అనిపిస్తుంది. 600 ఓటింగ్ ఉన్న ఈ గ్రామంలో ప్రతి 9 మందికి ఒక కళ అలవర్చుకున్నట్లుగా ఇక్కడ అంతా కళాకారులే.